హాయ్ అండి అందరికి. ఇప్పుడు నేను వెస్ట్ గోదావరిలో ఉన్నాను. నేను మిమ్మల్ని గోవాకు తీసుకెళ్తున్నాను. వెస్ట్ గోదావరి అంటే గోవాకి అంటే ఏమనుకుంటున్నారా? ఇక్కడ ఆంధ్ర గోవా అని చెప్పి ఒక బీచ్ ఉంది, చాలా బాగుంటుంది. మా వెస్ట్ గోదావరిలో ఉన్న ఒక బీచ్ అనమాట, అది పేరుపాలెం బీచ్ అంటారు. నేను భీమవరం నుంచి పేరుపాలెం వెళ్తున్నాను. సో మధ్యలో వచ్చే విలేజెస్ అన్ని చూపిస్తూ వెళ్తారు. భీమవరం నుంచి మీకు తాడేరు, అలాగే వెంప, అక్కడి నుంచి ముత్యాలపల్లి నుంచి పేరుపాలెం వస్తుంది. ఇదే బీచ్కి మీరు నర్సాపురం నుంచి కూడా రావచ్చు. నర్సాపురం నుంచి వస్తే మళ్ళీ పేరుపాలెం వస్తాము. ఆ బీచ్ ఎలా ఉంటుందో ఇదంతా చూపిస్తాను. మా వెస్ట్ గోదావరి బీచ్, పేరుపాలెం బీచ్. పద. పేరుపాలెం బీచ్కి వెళ్ళే దారిలో బండి ముత్యాలమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ఈ అమ్మవారిని దర్శించుకుని ఆ పేరుపాలెం బీచ్కి వెళ్ళండి. అలాగే కొంచెం ముందుకెళ్తే ఆంజనేయ స్వామి విగ్రహం వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇది ముత్యాలపల్లి దగ్గర ఉన్న 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ దారిలో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆగి దండం పెట్టుకుని వెళ్తారు. బాగా సెంటిమెంట్ ఇది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనం మొగల్తూరు వెళ్తాం. ఇలా వెళ్ళిపోతే ఇది మచిలీపట్నం హైవే. ఇది ఎవరైనా ఈ రోడ్లంతా వెళ్ళినప్పుడు వస్తే ఆగి ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే బండి ముత్యాలమ్మ కూడా చాలా ఫేమస్. ఇది ముత్యాలపల్లి విలేజ్ అన్నమాట. ఇది బీచ్ దగ్గరికి రాగానే ఒకవైపు చర్చ్ ఉంటే ఇంకోవైపు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మేము చదువుకునే రోజులు ఇక్కడ నామాలతో ఉండే తాబేలు ఉండేది. దీన్ని చూడడానికి చాలా మంది వచ్చేవారు. ఇదే పేరుపాలెం బీచ్. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న బీచ్ అనమాట. నర్సాపురానికి, భీమవరానికి దగ్గరలో ఉంటుంది. నర్సాపురానికి అయితే చాలా దగ్గరగా ఉంటుంది ఇది. అలాగే భీమవరం నుంచి రావచ్చు. ఈ సముద్రం ఏంటంటే ఇది బంగాళాఖాతం అంటారు దీన్ని. అంటే మనకి హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, అలాగే బంగాళాఖాతంలో ఉంటుంది కదా, ఇది బంగాళాఖాతం అనమాట. ఈ పేరుపాలెం బీచ్ని ఆంధ్ర గోవా అంటారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికి ఇదే గోవా బీచ్ అనమాట. ఇక్కడ మీకు స్టే చేయడానికి కూడా కొన్ని రిసార్ట్స్ ఉంటాయి. నేను వెళ్ళిపోయి అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎవరైనా వచ్చి స్టే కూడా చేయవచ్చు. ఈ సముద్రానికి ఇలాగ ముందుకెళ్తే నర్సాపురం వస్తుంది. నర్సాపురం దగ్గర గోదావరి మీద ప్రవహిస్తుంది. దాన్ని వశిష్ఠ గోదావరి అంటారు. రాజమండ్రి దగ్గర గోదావరి 7 పాయలుగా విడిపోయి ఒక పాయ వశిష్ఠ గోదావరి అనే పేరుతో నర్సాపురం నుంచి ప్రవహిస్తుంది అనమాట. అంతర్వేస్ దగ్గర ఈ గోదావరి, వశిష్ఠ గోదావరి పాయ వచ్చి ఈ బంగాళాఖాతం కలుస్తుంది. జనరల్గా సముద్రం అమావాస్య, పౌర్ణానికి ఆటుపోట్లను వస్తాయి. ఆ పోటు వచ్చినప్పుడు సముద్రం హెవీగా ఉంటుంది. ఆ కెరటాలు కూడా చాలా హెవీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే సముద్రం పోర్ట్లో ఉంది. కెరటాలు కూడా చాలా హెవీగా వస్తున్నాయి. యాక్చువల్గా సముద్ర స్నానం చాలా మంచిది.
ఎందుకంటే జనరల్గా అయితే ఆధ్యాత్మికంగా మన సంస్కృతిలో సముద్ర స్నానం పూజ పురస్కారాలు చేస్తారు. కాకపోతే సముద్ర స్నానం చేయటం వల్ల ఏంటంటే ఈ ఇసుక ఉంటుంది కదా, ఇది న్యాచురల్ సబ్స్క్రిప్షన్ కింద ఉంటుంది అది. సో దీంతో తోముకున్న ఈ ఉప్పిడిలో స్నానం చేసిన చర్మ వ్యాధులు ఇలాంటివన్నీ చాలా తగ్గుతాయి. కానీ ఎక్కడికైనా సరే సముద్ర స్నానానికి వచ్చినప్పుడు, ఏదైనా బీచ్కి వచ్చినప్పుడు మన జాగ్రత్తగా మనం ఉండాలి. సముద్రం ఎప్పుడైనా సరే సముద్రం చూసినప్పుడు మనసు ఉప్పొంగుతుంది. దాంతో మనం ఇంకా ముందుకెళ్ళాలని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. యాక్సిడెంట్స్ అంటే సముద్రం అలలు వచ్చినప్పుడు మునిగిపోవటాలు, చనిపోవటాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి. స్నానం అంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళి స్నానం చేయాలి. అది మట్టుకు ఎవరు సరే ఏ బీచ్కి వెళ్ళినా సరే అది మట్టుకు గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఈ బీచ్లో హాలిడేస్ టైంలో చాలా హెవీ రష్ ఉంటుంది. ఈరోజు ఆదివారం అవటం వల్ల చాలామంది జనాలు వచ్చారు. ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కాకుండా చుట్టుపక్కల జిల్లాలు, వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి కూడా ఈ బీచ్ చూడడానికి వస్తారు. ఇక్కడికి వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి వాళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళందరూ ఇక్కడ బాల్స్ తెచ్చుకుని సముద్రంలో ఆడుకుంటూ ఉంటారు. సో ఆడుకుంటే మటు కాస్త జాగ్రత్త, ఎవరో మరీ ముందుకు వెళ్ళొద్దు. ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మన ఫ్యామిలీస్ ఫొటోస్ కూడా తీస్తారు. అఫ్కోర్స్ ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరి ఫోటోగ్రాఫర్స్ అంత యూజ్ చేసుకోవట్లేదు పాపం. ఇప్పుడే ఫోటోగ్రాఫర్తో మాట్లాడాను. సెల్ ఫోన్స్ వచ్చినా కూడా వాళ్ళ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారంట వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి బాగానే ఉందంట. బీచ్లో గుర్రాలు ఉంటాయి, వాటి మీద కూడా మనం రైడ్ చేయొచ్చు. పిల్లల్ని ఆ గుర్రాల మీద ఎక్కించి రైడ్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ వెనకాల కనిపిస్తున్న పాంతర్ రేస్ బైక్స్ ఉన్నాయి, వాటి మీద కూడా మనం కూర్చొని రైడ్ చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఇచ్చేస్తారంట. హాఫ్ అన్ అవర్ అయితే 2000 అంట. మామూలుగా ఒకరు కూర్చొని రైడ్ చేస్తే ఒక రౌండ్ అయితే 100 రూపాయలు అంట. ఇద్దరు కూర్చొని 200 అంట. ఆ రేస్ బైక్లు కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. రెడ్ ఒకటి, లైట్ గ్రీన్ ఒకటి, అలాగే బ్లాక్ ఒకటి కనిపించింది నాకు. మనకు నచ్చిన బైక్ని తీసుకోవచ్చు. ఎక్కడైతే మీకు ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందంటే స్నాక్స్ లాంటివి చాలా దొరుకుతాయి. ఐస్ క్రీమ్, స్నాక్స్, జొన్న పొత్తులు ఇలాంటివి దొరుకుతాయి. చాలామంది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి పులిహారలు, బిర్యానీలు ఇవన్నీ వండించుకుని తెచ్చుకుని ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత అలసిపోయిన తర్వాత సరదాగా మళ్ళీ రిలాక్స్డ్గా కూర్చొని తిని మళ్ళీ స్నానం చేస్తారు. చాలామంది అలా తెచ్చుకుంటూ ఉంటారు. మా స్కూల్ డేస్, కాలేజ్ డేస్లో కూడా మేము అలాగే బిర్యానీలు వండించుకుని తెచ్చుకుని ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. అదో సూపర్ ఎక్స్పీరియన్స్. ఇది కొబ్బరి తోట. ఈ కొబ్బరి తోటలో కూర్చుని సేద తీరితే చాలా బాగుంటుంది. అక్కడ సముద్రంలో స్నానం చేసి ఇక్కడ కూర్చుని ఏదైనా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ మట్టుకు ఎవరు మిస్ చేయవద్దు. మా వెస్ట్ గోదావరి వస్తే మటుకు కంపల్సరీ రండి మేడిపాలెం బీచ్. ఈ కొబ్బరి తోటలో కొబ్బరికాయలు దింపు జరుగుతుంది. కొబ్బరికాయలు తీసి మార్కెట్కి అమ్ముతారనమాట. ఇవి పదండి మనం కూడా స్నానం చేస్తే ఎంజాయ్ చేద్దాం. సముద్ర ఇసుక వేడికి కాలు కాలిపోతున్నాయండి.
సముద్ర అల వచ్చి మన కాళ్ళను తాకి వెనక్కి వెళ్ళేటప్పుడు శాండ్ని కూడా లాక్కెళ్ళిపోతుంది. మన పాదాల కింద శాండ్ వెళ్ళిపోయి పాదాలు శాండ్లో కూరుకుపోతుంటే గిలిగింతల పెరుపు భలే ఉంటుంది. శాండ్ బాతింగ్ చాలా బాగా జరిగింది. సముద్ర స్నానం భలే ఉంటుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది సముద్ర స్నానం. కానీ స్నానం చేసేటప్పుడు మటు కాస్త జాగ్రత్త. ఈ కోస్టల్ ఏరియాలో మట్టుబట్టి కంపల్సరీ సముద్రాన్ని విజిట్ చేయండి. ఆ సముద్రానికి ఒక నమస్కారం అని చెప్పి మీరు స్నానం చేసి హ్యాపీగా రండి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. బిర్యానీ ఉంటుంది, అలాగే ఫ్రైడ్ రైస్లు అన్నీ ఉంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే ప్రాబ్లం ఉండదు, ఫుల్గా దొరుకుతాయి. అలాగే వెజిటేరియన్ కూడా వెజిటబుల్ రైస్ లాంటివి కూడా దొరుకుతాయి. కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్ లాంటివి కూడా బాగానే దొరుకుతాయి ఇక్కడ. ఇది మోలపరి బీచ్ దగ్గర అనమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా బాగుంది. దీని ఎదురుగుండానే రిసార్ట్ కూడా ఉంది. ఎవరైనా వస్తే కూడా ఈ రిసార్ట్ దగ్గర స్టే చేయొచ్చు. ఇది రిసార్ట్ అనమాట. ఇక్కడ నుంచి ముందుకెళ్తే పేరుపాలెం బీచ్ వస్తుంది, తర్వాత కేపీ పాలెం బీచ్ వస్తుంది. అంటే ఇదంతా ఒకటే, పేరుపాలెం బీచే కదంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకి ఒక సెంటర్కి పేరు ఉంటుంది కదా, అలాగా ఇది మోలపరి బీచ్ అంటారు, అది పేరుపాలెం బీచ్ అంటారు, తర్వాత కేపీపాలెం బీచ్ అంటారు. అలా ముందుకెళ్ళిపోతే మైనవాళ్ళంక, నర్సాపురం అలా వెళ్ళిపోతుంది అనమాట. దశావతారాలతో కూడిన మహామత్స్యావతార నారాయణ స్వామి టెంపుల్. యాక్చువల్గా అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తుంది. గుళ్ళో సీలింగ్కి మన రాసులు వేశారు, ఏ రాశి ఏ నక్షత్రానికి వస్తుందో కూడా చాలా క్లియర్గా రాశారు. పేరుపాలెం బీచ్కి వచ్చే దారిలో, అంటే మోలపరు బీచ్కి వచ్చే దారిలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, చాలా బాగుంది. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇటు వెళ్తే మళ్ళీ బీచ్కి వెళ్తాం అనమాట. ఇది బీచ్ రోడ్డు. దీని దగ్గరికి రావడానికి కింద నుంచి మెట్లు కూడా ఉంటాయి, మెట్లకి పైకి రావచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఆంజనేయ స్వామి దర్శించుకుని బీచ్కి వెళ్ళండి. ఇది సరుగుడు తోటలు అనమాట. అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఇది జనరల్గా బిల్డింగ్ స్లాబ్ వేసినప్పుడు మనం కర్రలు సపోర్ట్ పెడతారు. ఇప్పుడంటే ఐరన్ పిల్లర్స్ వచ్చేసాయి, కానీ అప్పట్లో స్లాబ్కి ఏదైనా కట్టాలన్నా కూడా ఇట్లనే కర్రల కింద వాడేవారు. ఎందుకంటే సన్నగా పొడుగ్గా పెరుగుతాయి. దాంతో అన్నిటిని ఆకులన్నీ కొట్టేస్తే, రెమ్మలు కొట్టేస్తే అది పొడుగ్గా ఒక పోల్లా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది వాడేవారు. చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది ఇంగ్లీష్లో ఉంటారో తెలియదు, కానీ ఇక్కడైతే సరుగు తోటలు అంటారు, సరుగు చెట్టు అంటారు. అంటే ఇవి ఇంకా చిన్న మొక్కలే, ఇంకా పెరిగితే అవి ఇంచుమించు కాస్త లావ్ అయితే అప్పుడు కొడతారనమాట. అప్పటి వరకు చిన్న మొక్కలే ఉంటాయి ఇవి. దీని తర్వాత ఇది పెరిగితే అట్లని పోల్ కింద వాడతారు యాక్చువల్గా ఎక్కువ. మన జాతరలు జరిగినప్పుడు ఇది ఇప్పుడంటే పిల్లర్స్ వచ్చేసాయి, కానీ ఐరన్ రాడ్స్ వచ్చేసాయి. ఇంత ముందంతా దీంతో కట్టేవారు. ఏదన్నా టెంపరీ ఏదైనా కట్టాలన్నా కూడా ఇట్లనే యూజ్ చేసేవారు.
ఓ టైంలో అయితే చాలా వాల్యుబుల్ పంట ఇది. మరి ఇప్పుడు ఎంతవరకు వస్తుందో తెలియదు. నాకు తెలిసి చాలా చోట్ల కూడా తగ్గిపోయినట్టుగా ఉంది ఇది. బీచ్ దగ్గరలో పాండురంగ స్వామి టెంపుల్ ఉంది. పాండురంగుడు గుడి అనమాట. అండ్ లోపలికి ఎలా ఉందో చూద్దాం. చూశారు కదా గుడిలో పాండురంగుడు ఎంత అందంగా ఉన్నాడో. జనరల్గా పాండురంగుడిని మహారాష్ట్రలో ఎక్కువ కొలుస్తారు. సో ఇక్కడికి పేరుపాలెం బీచ్లో కూడా పాండురంగుడి గుడి కట్టారు. చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు కాస్త ముందుకుంటుంది ఈ గుడి. వచ్చి స్వామిని దర్శనం చేసుకోండి. విగ్రహం అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.